హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈ రోజు కొండ జిల్లా ఐలోన్ మండలం ఐలోన్ గ్రామంలో అయితే ఉండడం జరిగింది. మన దగ్గర 7th వార్డుకి చెందిన చింత అశోక్ గారు మనతోనే ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్స్ వారికి ధన్యవాదాలు. ఓకే సార్, గత 5 సంవత్సరాలుగా మీ వార్డుకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? నా పేరు చింత అశోక్, మాది ఐనవల్ గ్రామం, ఐనవల్ మండలం, హన్మకొండ డిస్టిక్. మా 7వ వార్డులో వాటర్ సమస్య కొంత ఉండేది. దానికి పైప్ లైన్లు, తర్వాత సీసీ రోడ్స్, మొక్కల పంపిణీ, ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి. ఓకే సార్, మీ వార్డులో ఎలాంటి సమస్య? ఇంకా మిగిలిపోయిన సమస్య ఏంటి అని అంటే ఒక డ్రైనేజ్ ఒకటి ఉంది. అదైతే మా వార్డులో పూర్తి డెవలప్మెంట్ కార్యక్రమాలు పూర్తయినట్లే. పాలక మండలి ఉన్నప్పుడు 7th వార్డులో కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా నిర్మించడం జరిగింది. ఆ కమ్యూనిటీ టాయిలెట్స్ ఇప్పటి వరకు వాటిని యూజ్ చేసుకోవట్లేదు. డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది. మేము అప్పుడు తీర్మానాలు చేసినాం డ్రైనేజీ కాలువలు నిర్మించాలని. ఇప్పటి వరకు అవి ఏం నిర్మించలేదు. కాకపోతే మేము లాస్ట్ చివరిలో తీర్మానం చేసి మేము బయటకు వచ్చినాం. ఈ స్పెషల్ అధికారి పాలనలోనైనా అవి పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. స్పెషల్ అధికారి కొంచెం కేర్ తీసుకొని ఊరిని పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే ప్రతి విలేజ్లో ప్రతి వాడలో దోమల బెడద ఎక్కువ ఉన్నది. తర్వాత ఈ డ్రైనేజీ ఉన్న దగ్గర పారిశుద్ధ్యం లేదు, వాటిని తీయడం కానీ అది అట్లాంటిది ఏం లేదు. దోమల మందు కొట్టట్లేదు. ఇవన్నీ కొంచెం మీరు మీ దృష్టిలో ఉంచుకొని అవన్నీ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఓటు వేసి ఆ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్గా నాకు అవకాశం కల్పించిన వారందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఛానల్ ద్వారా అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఈ సమస్యను పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. డ్రైనేజ్ సమస్యను రేపు రాబోయే గ్రామ పంచాయతీ పాలక మండలి కూడా ఈ వేదిక ద్వారా వారికి సూచనలు సలహాలు ఇస్తున్నా. ఆ డ్రైనేజ్ సమస్య అనేది కొంచెం వర్షాకాలం వచ్చినప్పుడు చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఆ సమస్యను వాళ్ళు పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడున్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి విన్నవించుకునేది ఏంటంటే వార్డు మీద కాకుండా ప్రతి చోట ఊర్లో పారిశుద్ధ్యం కొంచెం ఇబ్బందిగా ఉంది. పారిశుద్ధ్యం సక్రమంగా జరగట్లేదు. వాటర్ ఎక్కువ ఉన్నా కూడా కానీ సిబ్బంది నిర్లక్ష్యం వలన, లేకపోతే సెక్రటరీ వారి నిర్లక్ష్యం వలన మిషన్ భగీరథ వాటర్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఆ సమస్యను కొంచెం అతి తొందరగా పరిష్కరించాలని స్పెషల్ ఆఫీసర్ గారిని కోరుకుంటున్నాం. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.